మద్యానికి బానిసయ్యారా? ఇల్లు ఒళ్ళు గుల్లవుతున్నా ఆ దురలవాటు నుంచి బయటపడలేకపోతున్నారా? డి అడిక్షన్ సెంటర్లకు వెళ్ళినా లాభం లేదని బాధపడుతున్నారా? మరి ఏం పర్లేదు, ఆ గుడికి వెళ్ళండి, అక్కడ పూజారి చేత మాల వేయించుకోండి. మళ్ళీ జన్మలో మీరు మందు ముట్టరు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది మాత్రం నిజం. వేలాది మంది ఇప్పుడు మందు మానేసి హాయిగా ఉంటున్నారు. మందు మానేయాలి అనిపిస్తే మీరు ఒక్కసారి ఆ గుడికి వెళ్ళిరండి. ఇంతకీ ఆ గుడి ఎక్కడ ఉంది అనే కదా మీ సందేహం. అయితే ఈ స్టోరీ చూడండి. సరదాగా మొదలై చివరకు సంసారాలను నడి రోడ్డు కీడుస్తుంది మద్యం అలవాటు. ఇందుకు మన చుట్టూ నిత్యం ఎన్నో ఉదంతాలు కనిపిస్తూనే ఉన్నాయి. ఎంతమంది చెప్పినా మందుబాబులు మాట వినే రకం కాదు. కన్నవారు చెప్పినా వినరు, కట్టుకున్నవారు చెప్పినా వినరు, కడుపును పుట్టినవారు చెప్పినా వినరు, ఆఖరికి ఆరోగ్యం దెబ్బతిన్నా లెక్క చేయరు. అంతలా మద్యానికి బానిసలవుతున్నారు. ఇలాంటి వారిని డి అడిక్షన్ సెంటర్లకు తీసుకెళ్లినా ఉపయోగం ఉండడం లేదు. ఈ ఆలయాన్ని చూశారా? ఇది అనంతపురం జిల్లాలోని రాయదుర్గానికి సమీపంలోని గుంతకల్లు అనే గ్రామంలో ఉంది. అయితే ఏంటి, అన్ని ఆలయాల మాదిరిగానే ఉంది, ఇందులో విశేషం ఏంటని ఆలోచిస్తున్నారా? ఏ ఆలయానికైనా భక్తులు వస్తుంటారు, కానీ ఇక్కడికి మాత్రం తాగుబోతులు వస్తుంటారు. ఒకరో ఇద్దరో మందుబాబులు రావడం కాదండి, ఇక్కడికొచ్చే వారందరిలో అధికులు తాగుబోతులే. మీరు విన్నది నిజమే. ఎందుకలా అంటే ముందు మీరు ఈ ఆలయ మహత్యమేంటో తెలుసుకోవాలి. అనంతపురం జిల్లా రాయదుర్గం తాలూకా బొమ్మరహాళ మండలము ఉంతకల్ల గ్రామము. ఇది చాలా అద్భుతమైనటువంటిది మన గ్రామము. ఉంతకల్ల పాండురంగ స్వామి దేవస్థానం అంటే పండరీపురం నుంచి మా గురువులు ఇక్కడ నిర్మించినటువంటి స్వామి పాండురంగ స్వామి. ఆంధ్ర పండరీపురంగా ఈ ఆలయాన్ని పిలుస్తారు భక్తులు. రుక్మిణి సమేత పాండురంగడు ఇక్కడ పూజలు అందుకుంటున్నారు. ఈ స్వామి మహత్తు తెలియని మందుబాబులు ఆ చుట్టుపక్కలే కాదు, పొరుగు రాష్ట్రాల్లో కూడా లేరు. తాగుడు మాన్పించే దేవుడుగా ఈ స్వామికి పేరుంది. వినడానికి విడ్డూరంగా ఉన్నా ఏళ్లుగా ఈ ఆలయంలో ఇదే పేరు. నెలలో 2 రోజుల పాటు ఈ ఆలయం మందుబాబులతో కిటకిటలాడుతుంది. అనంతపురం జిల్లా నుంచే కాక పొరుగు రాష్ట్రాల నుంచి కూడా స్వామి దర్శనం కోసం మందుబాబులు క్యూలు కడుతూ ఉంటారు. ఇక్కడి స్వామిని అత్యంత భక్తి శ్రద్ధలతో కొలిచి మాల ధరిస్తే ఇక జన్మలో మద్యం ముట్టరట. మెడలో పాండురంగ స్వామి మాల ఉంటే మద్యానికి ఆమడ దూరం పరిగెడతారట. ఒకప్పుడు మద్యానికి బానిసైన ఈయన ఏం చెప్తున్నాడో వినండి. ఇక్కడ గత 12 ఏళ్ల నుంచి నేను ఇక్కడ వస్తున్నాను. నాకు అప్పుడు బాగా ఫుల్లు తాగి ఎట్లంటే అట్లా ఇది చేసుకొని సంసారం మీద గిలి లేకోకుండా చాలా చెడిపోయి చాలా ఇదిగా చేసినాను. గత 12 ఏళ్ల నుంచి కూడా నేను ఇక్కడ ఈ స్వామికి దర్శనం చేయడం జరిగింది. కానీ నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, హ్యాపీగా ఉంది. ఎప్పుడు వచ్చినా కూడా నేను ఇక్కడ బాగా హ్యాపీగా ఉంది. నాకు దేవుడు సాక్షాత్తుగా ఉన్నాడు. నేను అందుకే ఈ దేవుని మాత్రము, ఈ రుక్మిణి పాండురంగ స్వామిని మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో మర్చిపోను. ఆరోగ్యం కూడా హెల్త్ పరంగా కూడా ఎక్సలెంట్గా ఉంది. నాకు నో ప్రాబ్లము, చాలా బాగుంది. ఇక్కడ సాక్షాత్తుగా ఉన్నాడు దేవుడు ఇక్కడ రుక్మిణి పాండురంగ స్వామి. సరే, ఆయన చెప్పింది మాత్రం ఎందుకు వినాలి అంటారా? ఇదిగో వరంగల్ నుంచి వచ్చిన ఈ సోదరుడు ఏం చెప్తున్నారో కూడా వినేయండి. ఈ పాండురంగ స్వామి దగ్గర మాలేసుకుంటే తాగే వాళ్ళు తాగకుండా ఉంటారు, బాగుంటుంది అని చెప్పేసి ఇంతకుముందు వేరే వాళ్ళు చెప్పారు. మాకు తెలిసిన వాళ్ళు ఒక 4 సంవత్సరాల నుండి వస్తున్నారట. సో మా బ్రదర్ని తీసుకొచ్చినాం, ఈసారి మాలేసుకున్నాడు. సో అది ఇంతకుముందు బాగా తాగి అటు ఇటు తిరిగేది అన్నమాట. ఇప్పుడైతే మాలేసుకున్నాము, బాగుంది ఇక్కడికి వస్తే. సో చాలా దూరం నుండి వచ్చినాము, ఫీడ్బ్యాక్ తెలుసుకొని ఇక్కడికి వచ్చాక చాలా బాగుంది. తెలుగు రాష్ట్రాల నుంచే కాక కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు నుంచి కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున తాగుబోతులు వస్తూ ఉంటారు. ఇది ఏళ్ల నుంచి వస్తోన్న సంప్రదాయం. ఈ స్వామిపై వారికి ఎంత గురి ఉందంటే ఈ వృద్ధుడు మాటలు వింటే మీకే అర్థమవుతుంది. నేను ఇప్పుడు ఫస్ట్లో నేను కూడా అన్ని వ్యసనాలకు బానిసై విచిత్రమైన కష్ట నష్టాలతో చాలా అనుభవంలో ఈ యొక్క పాండురంగని మాల ధరించబడినది. ఈ పాండురంగని మాల ధరించిన తర్వాత నేను కూడా 1 సంవత్సరం 2 సంవత్సరాలు మళ్ళీ అతిక్రమించి తప్పు చేసి మరి ఈ శాపానికి గురి అయ్యి ఈ నమ్మకం పైన నేను ఇప్పుడు 15 సంవత్సరాలు అయింది మాల ధరించి. మొత్తం కంప్లీట్ ఏదే గానీ అలవాటు దురలవాటు లేకోకుండా మొత్తం వదిలేయడమైనది. అదన్నమాట సంగతి. మాల వేసుకుంటే ఏం, తాగాలనుకున్నప్పుడు మాల పక్కన పెడితే పోలా అని చాలా మంది ప్రయత్నించి దెబ్బతిన్నారట. అయితే ఈ మాల ఎప్పుడు పడితే అప్పుడు వేయరు. శుక్ల ఏకాదశి, కృష్ణ ఏకాదశి ఈ 2 రోజుల్లోనే వేస్తారు. ఆ 2 రోజుల్లో సుమారు 1500 నుంచి 2000 మంది దాకా మందుబాబులు ఇక్కడికి వస్తూ ఉంటారట. ప్రతి ఏకాదశి రోజు కనీసం ఒక 1500 నుండి 2000 మంది వరకు మాల ధరించబడును. ఇక్కడ చాలా పవిత్రమైన దేవస్థానము గుర్తింపు అయినది.
ఇక్కడ తులసిమాల ధరించిన వారు మధ్యమను మహమ్మారి నుండి కొన్ని వేల లక్షల మంది బాగుపడి వాళ్ళ సంసారాలు వాళ్ళ ఆరోగ్యాలు నైపుణ్యంతో ఎంతోమంది బాగా అభివృద్ధిలో వచ్చి దేవునిపై అతి విశ్వాసముతో వేలకు వేల తరలి వస్తున్నారు. భక్తులు వారి అనుభవాలను పంచుకున్నారు కదా, ఇక ఆలయ అర్చకులు ఏం చెప్తున్నారో కూడా విందాం. ఎంతో మంది భక్తాదులు వచ్చి ఇక్కడ తులసిమాల అని చెప్పి స్వామివారి దండ వేసుకుని పోయి ఆయనది ప్రతి ఏకాదశికి వచ్చి దండ వేసుకుపోతారు. ఆ దండ మహిమ ఏమంటే తాగినటువంటి వాళ్ళకి ఒకవేళ తీసేసి తాగితే దానికి స్వామివారి యొక్క ప్రమాదకరంగా ఉంటుంది. కొన్ని ఇబ్బందులు కలగవచ్చు. ఎంతోమంది ఇబ్బంది వాళ్ళు తీసేసి తాగిన వాళ్ళు కూడా చెప్పుకోకున్నటువంటి బాధలో పడిపోయినారు. తీసేయకుండా బాగా లక్షణంగా స్వామి యొక్క ధ్యానంలో ఉన్న వాళ్ళకి ఎంతో అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి. మందుబాబులతో విసిగిపోయిన కుటుంబ సభ్యులకు ఇది నిజంగా గుడ్ న్యూసే. ఎన్ని ప్రయత్నాలు చేసినా మీ కుటుంబ సభ్యులు మందు మానలేకపోతున్నట్లయితే వారిని గుంతకల్లు గ్రామానికి ఒక్కసారి తీసుకుని వెళ్ళండి, తులసిమాల వేయించండి. డి అడిక్షన్ సెంటర్లకు వెళ్లడం మానేసి ఇప్పుడు చాలా మంది బాధితులు గుంతకల్లు బాటనే పడుతున్నారు.